మెట్టిపల్లి పట్టణంలోనే మహాజన్ గార్డెన్ లో ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం సమావేశం జరిగింది. ఈ ప్రైవేట్ సమావేశంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి యాదగిరి శేఖరరావు పాల్గొని స్థానిక విద్యా ప్రముఖులు, న్యాయవాదులు, డాక్టర్లు, పట్టభద్రులతో భేటీ అయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, పట్టభద్రులు, నిరుద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, నాకు వచ్చే 6 సంవత్సరాల పదవి కాలంలో 72 నెలల జీతం ప్రతి నెల ఏదో ఒక మండలానికి పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది అని హామీ ఇచ్చుతూ, నాకు 10 రోజులు మీరు టైం ఇవ్వండి, నేను మీకు 6 సంవత్సరాల టైం ఇస్తానని అన్నారు. విద్యారంగంలో 3 దశాబ్దాలుగా తన సేవలను అందించారని, ఇకపై మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు పట్టభద్రులు మద్దతు కావాలని కోరారు. తనను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే విద్యా వ్యవస్థ అభివృద్ధికి, ఉపాధ్యాయుల హక్కులకు, పట్టభద్రుల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. నేను మీ యాదగిరి శేఖరరావు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని. ఈరోజు ప్రచార పర్వంలో భాగంగా మెట్పల్లి మండలానికి, మెట్పల్లి డివిజన్కి రావడం జరిగింది. ఈ సందర్భంగా కరస్పాండ్ మిత్రులు అలాగే పట్టభద్రులు చాలామందితో కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నిర్ణయించిన ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ సందర్భంగా నాకు వచ్చే 6 సంవత్సరాల పదవి కాలంలో 72 నెలల జీతం ప్రతి నెల ఏదో ఒక మండలానికి నా యొక్క జీతాన్ని ప్రభుత్వ పరంగా వచ్చే ఏదైతే బెనిఫిట్ ఉందో మంత్లీ ఆ సాలరీని ప్రతి ఒక్క మండలానికి పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇవ్వడం అంటే ఏదో ఒక మండలంలో కొంత కొరత ఉన్నది, నిరుద్యోగులకు కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్న ఆ కేంద్రాలలో రకరకాల లైబ్రరీ పరంగా కానీ, కోచింగ్ పరంగా కానీ, యూత్ అట్రాక్షన్లో చదువుకునే విషయంలో అక్కడ పుస్తకాల కొరత, ముఖ్యంగా కొంత టూల్స్ కొరత. మరి ఆ కొరతను తీర్చేందుకు ప్రభుత్వ పరంగా వచ్చే ఆ జీతాన్ని ఖచ్చితంగా ఒక అఫిడవిట్ రూపంలో నేను ఇవ్వబోతా ఉన్నాను. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఆ వచ్చే జీతాన్ని కూడా తప్పకుండా ఇస్తానని ఈ వేదిక ద్వారా ప్రెస్ మిత్రులు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నా ప్రోటోకాల్ ఏదైతుందో ఆ పోలీస్ కావచ్చు, దానికి సంబంధించిన పిఏలు కావచ్చు, దానికి సంబంధించిన ప్రభుత్వ పరంగా ఏదైతే నియమించబోతున్నారో ఆ ప్రోటోకాల్ కానీ, ఆ పోలీసులు కానీ నాకు అక్కర్లేదు అని. ఎందుకంటే అదంతా ప్రజల సొమ్ము కాబట్టి, ప్రజాధనం కాబట్టి, నేను ఒక ఎమ్మెల్సీ సేవ చేయడానికి వస్తున్నాను కాబట్టి నాకు తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రకారం మనం తీసుకోకూడదనే ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకున్నాను కాబట్టి దాన్ని కూడా వదులుకుంటా ఉన్నానని తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ 10 రోజులు నాకు సమయం ఉండి మిత్రులారా, ప్రస్మా మిత్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్క పట్టభద్రులు ఈ 10 రోజులు సమయం ఇస్తే 6 ఏళ్ళు మీకు సేవ చేస్తా. ఎమ్మెల్సీ పదవి కోసమో, ఎమ్మెల్సీ పునరావాస కేంద్రమనో, లేకపోతే ఎమ్మెల్సీ ద్వారా ప్రోటోకాల్ వచ్చి నా కుటుంబాని కోసమో, లేకపోతే నా బంధుమిత్రుల కోసమో, నా శ్రేయోభిలాష కోసం రావట్లేదు. కేవలం సమాజంలో ఉన్న ఈ 42 శాసనసభ నియోజకవర్గాలలో తిరుగుతూ నిర్విరామంగా కృషి చేస్తూ హైదరాబాద్ కేంద్రంలో షామీర్పేట ఏరియాలోనే ఒక ఆఫీసును కూడా కార్యాలయం పెట్టి ప్రతిరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరెవరైతే హైదరాబాద్ సంబంధించిన సెక్రటరీ కానీ, కమిషనరేట్ కానీ ఏదైనా పనులు కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఆఫీస్ కేంద్రం ద్వారా కూడా దాని అందరికీ కూడా పనులు చేసి పెడతాను ఒక ఆలోచన. జిల్లా కేంద్రాలలో కూడా తరచుగా 2 రోజులకోసారి, 3 రోజులకోసారి టచ్లో ఉండి ప్రతి ఉమ్మడి జిల్లాను కూడా సందర్శించి ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ అంటే ఏంటి, అసలు ఎమ్మెల్సీ ఎందుకోసం మనం ఎన్నుకోబడుతున్నాం, అసలు ఎమ్మెల్సీకి ఎందుకు ఓటేయాలనే ఆలోచన విధానాన్ని చాలామందికి తెలియదు. శాసనసభలో జరిగే నిర్ణయాలన్నింటినీ కూడా ఒక మేధావి కానీ, ఒక కవి కానీ, ఒక రచయిత కానీ, ఎవరైతే పక్కా చదువుకున్నారో, ఇంతవరకు సమాజాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు కనుక ఉంటే ఆ శాసనసభలో జరిగే ఆ లెక్కలు, ఆ వ్యవస్థ అదంతా కూడా ఆ కమిట్మెంట్ను శాసన మండలిలో పక్కగా స్వతంత్ర అభ్యర్థిగా ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం ఇబ్బందులు ఏర్పడతాయి, ఏం పడుతుందనే అలాంటి ఆలోచనల ఆ సమస్యలన్నింటినీ కూడా డిస్కషన్ చేసిన తర్వాతనే నేను ముందుకెళ్తానని చెప్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కరస్పాండ్ మిత్రులంతా కూడా, ప్రతి పాఠశాల మిత్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక్కసారి సమాజ సేవ కోసం వచ్చిన, సమాజ అభ్యున్నతి కోసం వచ్చిన, సమాజం ఏదైతే ఆ ధ్యేయంతో వస్తున్నా ఒక మానవ సేవనే మాధవ సేవ, ఒక మంచి సంస్కృతితో వస్తున్నాను కాబట్టి నేను కేవలం పదవి కోసం రావట్లేదు, డబ్బు కోసం రావట్లేదు, ఉన్న డబ్బును కాపాడు కోసం రావట్లేదు, కేవలం పనిచేస్తాను. మరి నా తోటి న్యాయవాదులందరికీ, మరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్కి అందరికీ
హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇదే రోజు విశ్వాస్ లాస్ట్ ఇదే రోజు లాస్ట్ విశ్వాస్ శేఖరోత్సవం గురించి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తా అని చివరి దాకా వచ్చింది. అవకాశం రాక అప్పుడు అవకాశం రాకపోవడం బాధాకరం. ఇప్పుడు కూడా వాస్తవంగా మరి క్యాండిడేట్ డిక్లేర్ చేస్తారని కూడా ఈ పార్టీ ఎన్నికలలో సార్ మీరు సభ్యులు మేధావులు మా బార్ అసోసియేషన్ పక్షాన మ్యాక్సిమం ఎంతవరకు మద్దతు ఇవ్వనంతవరకు తమని సంపూర్ణ తమను కష్టపడి, ఎందుకంటే ఇప్పుడు దాదాపు 4 జిల్లాలు తిరగాల, ఉమ్మడి 4 జిల్లాలు తిరగాల, కష్టపడి మేము తప్పకుండా మా ఆశీర్వాదం ఉంటుంది. గాడ్ బ్లెస్ యు సార్. థ్యాంక్ యూ. ఈ వాల్మీకి నందిని స్కూల్ ఉన్నది. రస్మా ఫౌండర్ మెంబర్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, బార్ అసోసియేషన్ ఎట్లా ఉంటుందో ప్రైవేట్ స్కూల్స్ కూడా అసోసియేషన్. ముఖ్యంగా ట్రస్మాలు 2002లో నేనే స్థాపించాను. దాంట్లో 15 మందిని, 10 దాదాపు 15 స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ 33 జిల్లాల్లో కూడా అందరితో కనెక్ట్ అయి ఉన్నది. అటు ప్రభుత్వ పరంగా కానీ సమాజ పరంగా కానీ అనేక రకాలుగా. ముఖ్యంగా హైకోర్టుతో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మా చిన్న ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్లో కానీ ఏదైనా చిన్న బస్సులకు సంబంధించిన ఇష్యూస్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ అట్లాంటి వాటి పట్ల కూడా కొన్ని జీవో